పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 4, 5 శాఖలను లీడ్ చేస్తూ మంత్రిగా మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అయితే అడుగు పెట్టడం జరిగింది ఈరోజు. అయితే ఆయన అయితే చాలా కీలకమైన వ్యాఖ్యలైతే చేశారనమాట. అందులో మెయిన్‌గా ఫ్యాన్స్‌కి, పిఠాపురం వాసులకి గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన స్థలం వెతుకుతున్నారు. పిఠాపురంలో సొంతంగా ఇల్లయితే కట్టుకోబోతున్నారంట. అది నిజంగా పిఠాపురం వాసులకి, అభిమానులకైతే పండగనే చెప్పుకోవాలనమాట. ఎందుకంటే ఆళ్ళ నాయకుడు, సొంత నాయకుడు పక్కనే ఉంటాడు అనే ఆనందం ఆయనకి చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటేంటంటే పంచాయతీ శాఖలో రివ్యూ చేస్తున్నప్పుడు ఆయనకైతే చాలా దారుణమైన విస్తుపోయే నిజాలైతే ఆయన బయటపడ్డాయంట. ఎన్ని వేల కోట్ల అప్పులున్నాయో, నిధులు ఎక్కడెక్కడికి మళ్ళిపోయాయో కూడా ఆయనకి తెలియట్లేదంట. అంత దారుణంగా ఉంది. చాలా అప్పుల్లో ఉన్నది. ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు నేను జీతం తీసుకొని పని చేద్దాం అనుకున్నాను జెన్యూన్‌గా. కానీ నాలాంటి వాడు జీతం తీసుకొని పని చేస్తే ఎలాగని చెప్పి నేను జీతం తీసుకోకూడదు అని ఆయన అనుకున్నారంట. నిజంగా గ్రేట్ కదండీ! ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గాని, మంత్రి గాని ఎవరు మాట్లాడలేదన్నమాట. ఈయనొక్కరే మాట్లాడారు.